మనకు పెళ్లి కార్డు అంటే ఒక ఆహ్వానం మాత్రమే అనిపిస్తుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ కార్డులపై ఎందుకు ఓం, స్వస్తిక్, గణేశుడు, కలశం వంటి చిహ్నాలు ఉంటాయి? అవి కేవలం డిజైన్ కాదు. అవి వేల సంవత్సరాల సాంప్రదాయం, ఆశీర్వాదం, ఆధ్యాత్మిక శక్తి. భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం ఇద్దరి కలయిక కాదు. ఇది ఒక యజ్ఞం, ఒక వ్రతం, ఒక పవిత్ర బాధ్యత. మన పూర్వీకులు ప్రతి చిన్న విషయానికి అర్థం ఇచ్చారు. అందుకే పెళ్లి ఆహ్వాన పత్రికపై వేసే ప్రతి చిహ్నం ఒక ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. ఈరోజు మనం పెళ్లి కార్డులపై ఉండే ముఖ్యమైన పవిత్ర చిహ్నాలు, వాటి వెనక ఉన్న కథలు, వాటి ఆధ్యాత్మిక అర్థం గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం ఇది కేవలం ఒక అక్షరం కాదు. ఇది విశ్వం మొదలైన శబ్దం అని వేదాలు చెబుతున్నాయి. ఓం 3 భాగాల సమ్మేళనం. ఆ స్వస్తి బ్రహ్మ, ఊ స్థితి విష్ణు, మా లయం శివుడు. అంటే జీవితం మొత్తం ఈ 3 దశలలో సాగుతుంది. వివాహం కూడా అదే జీవన యాత్రకు ప్రారంభం. పెళ్లి కార్డుపై ఓం ఉంచడం అంటే ఈ బంధం దైవ కృపతో ప్రారంభమవుతుందని సంకేతం. స్వస్తిక్ అనే పదం సు ప్లస్ ఆస్తి నుంచి వచ్చింది. అంటే మంచి జరుగుతుంది అని అర్థం. ఈ 4 భుజాలు 4 దిక్కులు, 4 వేదాలు, 4 యుగాలు, 4 లక్ష్యాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సూచిస్తాయి. పురాతన కాలంలో రాజులు శుభకార్యాల ముందు స్వస్తిక్ గీయించేవారు. అది శుభశక్తిని ఆహ్వానించే గుర్తు. ఏ శుభకార్యం అయినా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అందుకే పెళ్లి కార్డులో కూడా గణేశుడి చిత్రం తప్పనిసరిగా ఉంటుంది. గణేశుడు విఘ్నేశ్వరుడు, అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. వివాహం సాఫీగా జరగాలని, కొత్త జీవితంలో సమస్యలు రాకూడదని ప్రార్థనగా గణేశుడిని ఉంచుతారు. గణేశుడు పెద్ద చెవులు వినే శక్తి, చిన్న కళ్ళు ఏకాగ్రత, పెద్ద పొట్ట అంటే సహనం. ఇవి ఒక మంచి కుటుంబ జీవితానికి అవసరమైన గుణాలు. కలశం అనేది సంపూర్ణతకు సంకేతం. పురాణాల ప్రకారం కలశంలో దేవతల శక్తి నివసిస్తుందని నమ్మకం. నీరు అంటే జీవం, కొబ్బరికాయ అంటే సమృద్ధి, మామిడి ఆకులు అంటే శుభం. పెళ్లి కార్డుపై కలశం ఉండడం అంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, సంతోషం నిండాలని ఆశించడం. పద్మం పవిత్రతకు చిహ్నం. చెత్త నీటిలో పుట్టినా అది నిర్మలంగా ఉంటుంది. మనిషి జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా మన మనసు పవిత్రంగా ఉండాలని సూచిస్తుంది. వివాహ బంధం కూడా పవిత్రంగా ఉండాలని గుర్తు చేస్తుంది. దీపం అంటే వెలుగు, జ్ఞానం, ఆశ. కొత్త జీవితంలో చీకట్లో తొలగి వెలుగు నిండాలని సంకేతం. దీపంలో నూనె అంటే సహనం, ఒత్తి అంటే శ్రద్ధ, మంట అంటే ప్రేమ. ఇక మీదట మీరు ఏ పెళ్లి కార్డు చూసినా అది కేవలం ఆహ్వానం కాదు. అది ఆశీర్వాదం, సాంప్రదాయం, సంస్కృతి, ప్రేమకు ప్రతీక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఎల్ఎంకే డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.